నమస్తే అండి. నేను ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. మిల్ మేకర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. రౌండ్గా పెద్ద సైజు ఉంటాయి. కొన్ని చిన్న చిన్న మిల్ మేకర్ కూడా దొరుకుతుంది ప్యాకెట్ షాప్లో. ఆ మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో కొంచెం సేపు పెట్టి తర్వాత బాగా ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పిండిన మిల్ మేకర్ని ఇలా పిండుకొని పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు ఇలా గట్టిగా పిండాలి. పిండిన తర్వాత ఈ మిల్ మేకర్ని ఆయిల్లో వేసుకొని బాగా చాలాసేపు వేగనివ్వాలి. ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో చాలాసేపు వేగనివ్వాలి. ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు తినడానికి. కీమా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చపాతీలో అయినా అన్నములో అయినా పిల్లలకు చాలా ఇష్టం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మిల్ మేకరు. ఇది ఆయిల్లోనే చాలాసేపు వేగనివ్వాలి. ఇలా వేగుతుంటే పక్కకు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2-3 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసి, ఆయిల్ సరిపోకుంటే మరి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెంసేపు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇలా వేగితేనే టేస్ట్ వస్తుంది కర్రీ. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతా తీసుకొని ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు కొంచెం ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఆయిల్లోనే కొంచెం సేపు వేగనివ్వాలి ఉల్లిపాయలని. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లోనే వేగనివ్వాలి. ఈ ఆయిల్లో వేగితేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని 2 కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం సేపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి బాగా కట్ చేసుకొని ఇవి కూడా ఆయిల్లోనే, వాటర్ వేయకుండా ఆయిల్లోనే వేగనివ్వాలి. ఆయిల్లోనే చాలాసేపు ఉడికిన తర్వాత సరిపడినంత ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కారం వేయాలి. ముందుగా వేయొద్దు కారము. ఇలా బాగా ఉప్పు, పసుపు ముందుగా వేసాము కాబట్టి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత కారం 2 స్పూన్ల కారం, ధనియాల పొడి 1 స్పూను వేసుకోవాలి. ఇది చాలాసేపు ఆయిల్లోనే ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా మూత పెట్టి బాగా చాలాసేపు చిన్న మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మంట పెద్దగా పెడితే అడుగు
మాడుతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చాలాసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఈ మిల్ మేకర్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసుకొని బాగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు పిల్లలు. ఈ మిల్ మేకర్ పాలకూరలో కానీ తోటకూరలో కానీ ఫ్రైలాగా చేసినా చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఈ మిల్ మేకర్ కర్రీ. ఇది మీరు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. కొబ్బరి ఒక 2 స్పూన్ల కొబ్బరి వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా మంచిగా బాగా ఉడకనివ్వాలి. చాలాసేపు వేగితేనే టేస్ట్ వస్తుంది. ఇది చాలాసేపు ఆయిల్లోనే వేగనివ్వాలి. ఇలా మిల్ మేకర్ కర్రీ ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం అయిన తర్వాత ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలి. పిల్లలకైతే తినిపించాలి. ఇది అందరూ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూసి షాప్లో దొరుకుతుంది మిల్ మేకర్. చిన్నగా ఉంటుంది, పెద్దవి కూడా ఉంటాయి కానీ ఇవి చిన్న మిల్ మేకర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.